హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సాయి మాట నానోట విత్ ఆర్ టిప్స్. నేను మీ దేవి. ఈరోజు వీడియోలో ముందుగా వారాహి అమ్మవారిని మనసులో ఒక్కసారి ధ్యానించుకొని వీడియోలోకైతే వెళ్ళిపోదాం. మీకు ఈరోజు వీడియో ఏంటి అంటే, మీ భార్య దగ్గర ఉన్నటువంటి ఈ ఒక రహస్య వస్తువే మిమ్మల్ని కోటీశ్వరులు చేస్తుంది. మీరు 72 గంటల్లో కోటీశ్వరులు కావాలంటే మీ భార్య దగ్గర ఉన్నటువంటి ఈ రహస్య వస్తువుని మీరు తాకితే చాలు. భార్య దగ్గర ఉన్నటువంటి ఈ రహస్య వస్తువుని భర్త తాకితే 72 గంటల్లో కోటీశ్వరులు అవుతారు. ఇది ఎన్నిసార్లు రిపీట్ చేసినా, అటుది ఇటు చెప్పినా, ఇటుది అటు చెప్పినా ఒకటే. మరి ఎన్నిసార్లు ఎందుకు చెప్తున్నారు అంటే, అంతటి పవర్ఫుల్ అయినటువంటి ఒక రెమెడీతో వచ్చాను. మీ భార్య దగ్గర ఉన్నటువంటి ఈ రహస్య వస్తువు మిమ్మల్ని కోటీశ్వరులు చేస్తుంది. ఇది ఇంతవరకు ఎవరికి కూడా తెలియదు. అయితే ఆడవాళ్ళు కూడా ఎన్నో పూజలు చేస్తారో, ఎన్నో వ్రతాలు చేస్తారో, ఎన్నో నోములు నోస్తారో. ఎందుకు? భర్త బాగుండాలని, భర్త ఆరోగ్యంగా ఉండాలని, భర్త ఏ పని చేసినా సక్సెస్ రావాలని, భర్తకి ధనయోగం కలిసి రావాలని, అదృష్టం కలిసి రావాలని, లక్కు కలిసి రావాలని, భర్త ఎక్కడ చెయ్యి పెడితే అది అక్కడంతా కూడా బంగారం అవ్వాలని, మట్టిని ముట్టిన బంగారం అవ్వాలని, భర్త మాట వినాలని, భర్త ఆయుష్ పెరగాలని, బిడ్డలు మాట వినాలని, ఇలా భర్త బిడ్డల కోసం స్త్రీ ఎన్నో పూజలు చేస్తుంది, వ్రతాలు చేస్తుంది, ఎన్నో మంత్రాలు చెప్తుంది, అన్నీ కూడా చేస్తుంది. అయితే మీకు తెలియని విషయం ఏంటంటే, ఇవన్నీ ఏమీ అవసరం లేదు. మీ దగ్గరే ఉంది ఒక రహస్య వస్తువు. ఆ వస్తువే మీ భర్తకి ప్రతి ఒక్కదాన్ని తెచ్చిపెడుతుంది, అదృష్టాన్ని తెస్తుంది, లక్కు కలిసి వచ్చే విధంగా చేస్తుంది, సక్సెస్ ని ఇస్తుంది, ముఖ్యంగా కోటీశ్వరులు చేస్తుంది. బిడ్డల మాట వింటారు. మీ భర్త ఒకవేళ చెడు వ్యసనాల్లో ఉంటే వాటిని కూడా వదిలేస్తారు. అసలు ఎందుకు ఆ రహస్య వస్తువు ఏంటి? అది మీ దగ్గరే ఉంది, ఆడవాళ్ళ దగ్గరే ఉంటుంది. అందరూ యూజ్ చేస్తారు, కానీ దాన్ని ఎలా వాడాలో తెలియదు. దాన్ని ఏ విధంగా మనం ఎలా దానికి ట్రీట్ చేస్తామో ఆ వస్తువుకి అన్న దాని మీద ఆధారపడి ఉంటుంది మీ భర్త భవిష్యత్తు, మీ భర్త తలరాత, మీ భర్త అదృష్టం, మీ భర్త భాగ్యోదయం. మరి తెలుసుకోవాలనుందా? ఆతృతగా ఉంది కదా? అయితే వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చేసేయండి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ సపోర్ట్ నాకు అందివ్వండి. వీడియోని ఎక్కడ అస్సలు ఒక్క సెకండ్ కూడా స్కిప్ చేయకండి, మిస్ అయిపోతారు. ఇక రీసెంట్గా ఒక ఫ్యామిలీ అండి, ఎంత కష్టాల్లో ఉన్నారంటే, అసలు సమస్యలు సుడిగుండం అంటే వాళ్ళ ఫ్యామిలీని చూపించవచ్చు. అంతటి కష్టాలు, అన్ని సమస్యలు, బయట పడలేని సమస్యలు, సుడిగుండం లాంటి సమస్యలు. ఆ ఫ్యామిలీలో ఒకరికి ఒక సమస్య తీరిందంటే ఇంకొకరికి వస్తుంది, ఇంకొకరికి తీరిందంటే ఇంకొకరికి. ఏదో ఒక విధంగా దిక్కుతోచని స్థితిలో ఒక డిప్రెషన్లో బతికేస్తున్నారు అందరూ కూడా. వాళ్ళ మొహంలో నవ్వు అనేది లేదు. అలాంటి స్థితిలో నన్ను కలిసినప్పుడు నేను చెప్పాను, మీరు ఇంత బాధపడాల్సిన అవసరం లేదు, మనకు తెలిసిన గురువు గారు ఉన్నారు. కేవలం మీరు ఫోన్ ద్వారా మీ ప్రాబ్లం ఏంటి అని చెప్తే చాలు, దానికి తగ్గ పూజలు చేసి చాలా తక్కువ సమయంలో మిమ్మల్ని ఆ కష్టాల నుంచి, ఆ సమస్యల నుంచి బయటపడేస్తారు. ఒక్కసారి మాట్లాడి చూడండి అంటే గురువు గారికి కాల్ చేశారు. గురువు గారు చేసిన పూజల వల్ల ఎంత త్వరగా వాళ్ళు బయటపడ్డారు అంటే ఈరోజు అంత హ్యాపీగా ఉన్నారు. అలా మీకు కూడా ఏవైనా చెప్పుకోలేని ప్రాబ్లమ్స్, తీరని ప్రాబ్లమ్స్, ఎవరికైనా తెలిస్తే నవ్వులు పాలైపోతాయేమో అన్న ప్రాబ్లమ్స్ ఏవైనా అవనివ్వండి, ప్రతి ఒక్క ప్రాబ్లమ్ని కూడా ఛాలెంజింగ్ గా తీసుకుని చిటికేసినంతలా పరిష్కరించడంలో 60 ఏళ్ల అనుభవం ఉన్నటువంటి దైవశక్తి కలిగిన గురూజీ, శ్రీ వారాహి అమ్మవారి జ్యోతిష్యాలయం, వారాహి అమ్మవారి ఉపాసకులైనటువంటి గురూజీ సిద్ధాంతి సుబ్రహ్మణ్యరాజు గారు, నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. వీరు మొబైల్ నెంబర్ 7386242425. నమ్మకంతో ఒక్కసారి కాల్ ట్రై చేయండి. మీ నమ్మకాన్ని ఆయన నిలబెట్టుకుంటారు, నమ్మకాన్ని ఒమ్ము చెయ్యరు. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడగా లేకపోవటం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, స్త్రీ పురుషులకు ఎటువంటి గుప్త సమస్యలున్నా నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. అలాగే మీ ఇంటి మీద చెడు ప్రయోగం జరిగి ఉన్నా, నరదృష్టి, నరఘోష, సంతాన సమస్యలు, మానసిక సమస్యలు, గుప్త సమస్యలు, భార్యాభర్తల మధ్య, లవర్స్ మధ్య అనుమానాలు, అపార్థాలున్న, థర్డ్ పర్సన్ ఉన్న, అత్తకొడల మధ్య సఖ్యత లేకపోయినా ప్రతి ప్రాబ్లం కి కూడా చక్కటి సొల్యూషన్ ఇస్తున్నారు. మీ వివరాలన్నీ చాలా సేఫ్ అండ్ సెక్యూర్ గా ఉంచుతారు. ఎక్కడైనా మీకే కాదండి, దేశ విదేశాల్లో ఉన్న వారికి సైతం అందుబాటులో ఉంటున్నారు. కాబట్టి స్క్రీన్ మీద ఉన్నటువంటి నెంబర్కి ఒక్కసారి కాల్ ట్రై చేసి చూడండి. ఆ తర్వాత మీ హ్యాపీనెస్ మీరు నాతో షేర్ చేసుకుంటారు. ఇక వీడియోలోకి వస్తే, అసలు మగవాళ్ళకైతే ఇది ఎంతో ఒక యూజ్ఫుల్ అయ్యేటటువంటి ఒక వీడియో. ఎందుకంటే మీ అదృష్టాన్ని, మీ తలరాతని మార్చుకునే వస్తువు మీ భార్య దగ్గర ఉంది, మీ శ్రీమతి దగ్గర ఉంది, మీ అర్ధాంగి దగ్గర ఉంది, మీ ఇంటి ఇల్లాల దగ్గర ఉంది. మరి ఆ వస్తువు ఏంటంటే, ముందుగా ఆడవాళ్లను గౌరవించటం నేర్చుకోండి, అదృష్టం అదే వస్తుంది. ఓకేనా? ఆ తర్వాత ఈ ఒక వస్తువు వల్ల ఇంకా రెట్టింపు అదృష్టం మీకు కలిసి వస్తుంది. మనకు తెలుసు కదా, ఏ ఇంట్లో అయితే స్త్రీ గౌరవించబడుతుందో ఆ ఇంట్లో దేవతలు కొలువై ఉంటారని. కాబట్టి ఓకేనా? ఇక ఆ వస్తువు ఏంటి అంటే, ఈ ఒక వస్తువు
భర్త తలరాతను మారుస్తుంది, భర్తకి ప్రమోషన్ తెచ్చిపెడుతుంది, వ్యాపారంలో ఉద్యోగంలో అభివృద్ధి అయ్యే విధంగా చేస్తుంది, తను ఏ పని అనుకున్నా కూడా కలిసి వచ్చే విధంగా చేస్తుంది, తన ఆరోగ్యం బాగుపరుస్తుంది. ఆ వస్తువు ఏంటంటే ఆడవాళ్ళు, పెళ్ళైన ఆడవాళ్ళు ధరించేటటువంటి కాలి మెట్టలు. మనకు తెలుసు కాలి మెట్టెలు ఎందుకు వేసుకుంటాం, పెళ్ళైన దానికి సంకేతంగానే మనకు తెలుసు. కానీ ఆ కాలి మెట్టెలను మనం ఏం చేస్తున్నాం, నార్మల్గా అలా వేసుకుని తిరిగేస్తూ ఉంటాం, సుమంగలి అని గుర్తించబడతాం, అంతే కదా. కానీ నేను చెప్పిన విధంగా కాలి మెట్టెలకు మీరు చేశారు అంటే మీ భర్త తలరాతని మీ చేతులతో మార్చేస్తారు. మీరు ఎక్కడికో వెళ్ళాల్సిన పని లేదు. మీ భర్త తలరాతని, మీ అదృష్టాన్ని, మీ భర్త అదృష్టాన్ని మార్చే శక్తి మీ చేతుల్లో ఉంది, కాలిమెట్టల్లో ఉంది. మీరు ఏం చేయాలి అని అంటే గనక ప్రతి శుక్రవారం కూడా మీరు స్నానం అయిపోయాక చక్కగా అమ్మవారికి పూజ చేసుకుంటారు. ఆ తర్వాత కాలిమెట్టెల మీద కొద్దిగా పసుపుని రాయండి. ప్రతి శుక్రవారము కూడా మీరు అలా పసుపు రాయటం వల్ల ఏమవుతుందంటే మీ భర్త గురుగ్రహం స్ట్రాంగ్ అవుతుంది, యాక్టివేట్ అవుతుంది. దానివల్ల ఏమవుతుంది, ఆయనకి ఇన్నాళ్ళు కూడా గురుబలం సరిగ్గా లేక ఏది అనుకున్నది జరగట్లేదు, ప్రమోషన్ రావట్లేదు, వ్యాపారంలో అభివృద్ధి లేదు, ఏదనుకున్నా కలిసి రావట్లేదు, ఎక్కడ చూసినా ఫెయిల్యూర్సే, ఎక్కడ సక్సెస్ లేదు, హెల్త్ బాగాలేదు, మనశ్శాంతి లేదు, డిప్రెషన్లో ఉన్నారు, మానసికంగా నలిగిపోతున్నారు. ఈ సమస్యల నుంచి అన్నింటి నుంచి కూడా బయటపడతారు మీ హస్బెండ్, మీ భర్త. మీరు చేసే ఈ చిన్న ఉపాయం, చిన్న రెమెడీ, చిటికెడు పసుపు, శుక్రవారం స్నానం చేసి వచ్చాక పూజ చేసుకొని అమ్మవారికి నమస్కరించుకొని అమ్మ దగ్గర ఉన్నటువంటి ఆ పసుపుని మీ కాలిమెట్టెల మీద రెండింటి మీద కొద్దిగా రాయండి, చాలు. ఎంత అద్భుతంగా పనిచేస్తుంది అంటే ఎంత అద్భుతంగా పనిచేస్తుంది. ఇంకా కొంతమందికి భర్తల్లో కొన్ని వ్యసనాలు ఉంటాయి, సిగరెట్ కానీ, స్మోకింగ్ కానీ, డ్రింకింగ్ కానీ, లేకపోతే పరస్త్రీ వ్యామోహం కానీ, మిమ్మల్ని సరిగ్గా పట్టించుకోకపోవటం కానీ, ఇలా కూడా ఉంటాయి. అలా ఉన్నప్పుడు పర్టికులర్గా ఆ సంకల్పం చెప్పుకుంటూ మీరు పసుపుని రాయొచ్చు. నా భర్త సిగరెట్ కాల్చడం మానాలి, తాగటం మానేయాలి, పరస్త్రీ వ్యామోహంలో ఉన్నారు, దాని నుంచి బయటపడాలి, లేదంటే జీవితంలో కూడా పరస్త్రీ మొహం చూడకూడదు, మేము అన్యోన్యంగా ఉండాలి, నా భర్త ఆరోగ్యం బాగుండాలి, మనశ్శాంతి బాగుండాలి అని పర్టికులర్గా ఆయనలో ఉన్న ఆ ప్రాబ్లం ఏంటి అనేది మీరు మెన్షన్ చేస్తూ రాసుకోండి. ప్రతి శుక్రవారం ఇలా చేశారంటే మీ భర్త గురుగ్రహం అన్నది చాలా స్ట్రాంగ్ అవుతుంది, ఆయన ఏం చేసినా కలిసి వస్తుంది, ప్రతి ఒక్క పనిలో కూడా డబ్బు రావటం మొదలవుతుంది. సక్సెస్ ఎప్పుడు వస్తుందో డబ్బులు ఆటోమేటిక్గా వస్తుంది. మీకు 72 గంటల్లోనే మీకు ఈ ఒక్క ఉపాయం చేశారంటే రిజల్ట్ తెలుస్తుంది. అంటే ఆయన పనులన్నీ కూడా కొంచెం ఫాస్టప్ అవటం మనకు తెలుస్తుంది, స్పీడప్ అవటం తెలుస్తుంది, ఏదనుకున్నా జరగటం తెలుస్తుంది, ఇన్నాళ్ళు పెండింగ్ లో ఉన్నవి ముందుకు అలా కదలటం తెలుస్తుంది. ఇక ఆ తర్వాత మీరు ఏం చేస్తారు అని అంటే గనక, ఇక మనం శుక్రవారము అమ్మవారికి పూజ చేసుకుంటాం కదా, నేతి దీపం వెలిగించండి. ఆ నేతి దీపపు కాంతి వెలుగు ఏదైతే ఉందో అది మీ కాళ్ళ మెట్టెల మీద పడే విధంగా మీరు కాళ్ళు పెట్టుకోండి, ట్రై చెయ్యండి. మీ కాళ్ళు మెట్టెల మీద దీపపు కాంతి పడింది అంటే మీ భర్త భాగ్యోదయం అన్నది మెరుస్తుంది, మీ భర్త తలరాత మారుతుంది, తలరాత మెరుస్తుంది. అంటే అంత ఇదిగా ఆయన ఎదుగుతారు అని అర్థం. మీరు శుక్రవారం పూజ చేసేటప్పుడు ఆ దీపపు కాంతి మీ కాలి మెట్టెల మీద పడే విధంగా కూడా ప్రయత్నించండి. చాలా అద్భుతంగా మీ వారికి అదృష్టం కలిసి వస్తుంది. ఇది వరకు ఉన్న దరిద్రం మొత్తం, దురదృష్టం మొత్తం పోయి అదృష్టం కలిసి వస్తుంది. లక్ అన్నది మీ చేతులతో మీరు తెచ్చిపెట్టిన వాళ్ళు అవుతారు. మీ భర్త కోసం మీరు ఏదో చేయాల్సిన పని, ఏదో చిన్న రెమెడీ చేస్తే చాలు. ఇంకా ప్రతి అమావాస్యకి కూడా మీ కాలి మెట్టెలను మీరు క్లెన్జింగ్ చేసుకోండి. ఈ క్లెన్జింగ్ వల్ల ఏంటంటే ఇంట్లో మీ భర్త మాట వినకపోయినా, బిడ్డల మాటలు వినకపోయినా, లేదు మీకు మనశ్శాంతి లేదు, మీకు ఆరోగ్యం బాగాలేదు, ఇంట్లో వాళ్ళు మనశ్శాంతి లేదు, ఆరోగ్యం బాగాలేదు, నెగిటివ్ ఎనర్జీ మీ మీద పడింది, మీ ఫ్యామిలీ మీద, మీ భర్త మీ బిడ్డలు మీ మీద, అదంతా కూడా క్లీన్ అయిపోతుంది. ఏం చేస్తారు, బకెట్లో మీ సగం కాళ్ళు మునిగే వరకు గోరువెచ్చటి నీళ్లు తీసుకొని అందులో కొద్దిగా రాళ్ళుప్పు వేసుకొని మీరు చైర్లో కూర్చొని బకెట్లో కాళ్ళు పెట్టుకొని మీ ఇష్టదైవాన్ని 108 సార్లు తలుచుకోండి. కులదైవమో, ఇష్టదైవమో, లేదా మీకు ఏ దేవుడు ఇష్టమైతే ఆ దేవుడికి సంబంధించి, శివుడు అయితే ఓం నమ శివాయ, ఇక్కడ విష్ణుమూర్తి అయితే ఓం నమో నారాయణాయ, ఇలా మీకు అమ్మవారు అయితే శ్రీమాత్రే నమః, ఇలా ఏ అమ్మవారు అయితే వాళ్ళకి సంబంధించిన ఆ దేవుడిని 108 సార్లు వాళ్ళ నామాన్ని స్మరించండి. ఇలా చేయటం వల్ల ఏమవుతుంది అంటే ప్రతి అమావాస్యకి ఇలా క్లెన్జింగ్ చేసుకోండి. మీరు బిడ్డల మాట వింటారు, భర్త మాట వింటాడు,
ఆరోగ్యాలు బాగుంటాయి, మనశ్శాంతి బాగుంటుంది, మీకు ఒక మానసిక స్థిరత్వం వస్తుంది, అలజడి తగ్గుతుంది, అన్నీ కూడా సెట్ అవుతాయి. మీరు ఈ 3 రెమెడీస్ నేను చెప్పినవి కాలు మెట్టెలకు చేశారు అంటే మీ తలరాత మారుతుంది, మీ భర్త తలరాత మారుతుంది. ఒక రకంగా చెప్పాలంటే మీ ఫ్యామిలీనే ఒకలా మారిపోతుంది. అంత అద్భుతంగా కలిసి వస్తుంది. ఆ ఇంట్లో ఆనందాలు, అష్టైశ్వర్యాలు, ఆయురారోగ్యాలు, సిరి సంపదలు, భోగభాగ్యాలు ప్రతి ఒక్కటి తాండవమాడతాయి. కాలి మెట్టెలకు మీరు ఈ విధంగా చేస్తూ వచ్చారంటే కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా పెళ్ళైన స్త్రీలు చెయ్యండి. ఓకేనా?